హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ఇది వచ్చేసరికి నా డిశ్చార్జ్ డే వ్లాగ్ అండి. నేను ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అయితే డెలివరీ అయ్యాను. నార్మల్ డెలివరీ కదా, సో నేను డెలివరీ అయిన హాస్పిటల్లో అయితే నార్మల్ డెలివరీకి అట్లీస్ట్ 2 days అయినా ఉంచుతారు. ఎందుకు అంటే నా స్టిచ్చెస్ కొంచెం కేర్ చేయడానికి అండ్ బేబీకి కొన్ని టెస్టులు చేయాలి. జాండీస్ టెస్ట్ ఏదైనా సరే 48 hours తర్వాత చేస్తారు కదా, సో ఆ టెస్ట్లు అయినంత వరకు డిశ్చార్జ్ అయితే చేయరు. సండే ఎర్లీ మార్నింగ్ పాపకి అయితే బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ అయితే 10:30 తర్వాత వచ్చాయి. అండ్ ఈ మధ్యలో ఏంటి అంటే నాకు డెలివరీ అయిన తర్వాత ఒక్కసారైనా మోషన్ పాస్ చేయాలి. మోషన్ పాస్ చేయకపోతే డిశ్చార్జ్ చేయరు అనమాట. మోషన్ పాస్ చేయడానికి ఒక టానిక్ ఇచ్చారని చెప్పాను కదా, అది ఎంత తాగినా కూడా మోషన్ అయితే అవ్వలేదు. సో నాకు ఒక ట్యాబ్లెట్ అయితే పెట్టారు. సో ఆ ట్యాబ్లెట్ పెట్టిన తర్వాత మోషన్ అయింది అని చెప్పి, అండ్ పాప రిపోర్ట్స్ కూడా అంతా బాగున్నాయి. జాండీస్ అయితే ఉంది లైట్గా, బట్ అది క్యూర్ అయిపోయింది, తగ్గిపోయింది అని చెప్పి మమ్మల్ని అయితే ఇంకా డిశ్చార్జ్ అయితే చేసేసారు. ఈ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ ఫామ్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట. ఆ హాస్పిటల్ కోసం ఫీడ్బ్యాక్ అయితే రాసేసాను. నేనైతే ఒక తప్పు చేశాను ఈ డెలివరీ జర్నీలో, అది నేను మీకు నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. మా హస్బెండ్ అయితే బిల్స్ అన్ని పే చేసేసి వచ్చేసారు. ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంకా వెళ్ళిపోవడానికి. 2 days హాస్పిటల్లో ఉన్నాము కదా, ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి ఉందనమాట. నేను శారీ కట్టేసుకున్నాను. ఇంకా బ్యాగ్స్ అన్ని లిఫ్ట్ దగ్గరికి తెచ్చేసాము. ఇంక ఇదిగోండి కార్ అయితే బుక్ చేసుకున్నాం. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. డెలివరీ అయిన తర్వాత మదర్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఒక చార్ట్ అయితే ఉంది. దాన్ని నర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా అయితే నా డెలివరీ అండ్ డిశ్చార్జ్ ఇలా అయితే హ్యాపీగా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్స్ అయితే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.